ఇప్పుడు బాలకాండలోని 4వ శ్లోకం నుండి చూద్దాం. యాతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. యాతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. దీని అర్థం గురించి చూద్దాం. ఏతత్ ఇచ్ఛామి అహం విడగొడితే, ఏతద్ ఇచ్ఛామ్యహం అనే పదాన్ని విడగొడితే ఏకపదాన్ని, ఏతత్ అంటే ఈ విషయం, ఇచ్ఛామి అహం అర్థాలు చూద్దాం తర్వాత. శ్రోతుం పరం కౌతూహలం హి మే, మే నాకు అని అర్థం. నాకు ఇచ్ఛామ్యహం కోరికగా ఉంది. ఏమిటయ్యా కోరికగా ఉంది? అలాంటి గుణాలు కలిగిన వాళ్ళు ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశం అన్నమాట. ఏతత్ ఈ విషయాన్ని, శ్రోతం వినడానికి, పరం మిక్కిలి, కౌతూహలం అంటే కోరిక ఉంది. ఇచ్ఛామ్య అహం నేను కోరుకుంటున్నాను. ఏతద్ ఇచ్ఛామ్యహం ఈ విషయాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. శ్రోతం వినాలనుకుంటున్నాను. ఈ విషయంలో నాకు పరం కౌతూహలం హిమే, ఇది తెలుసుకోవాలనే ఇచ్ఛ. ఇచ్ఛ అంటే కుతూహలం, నాకు పరం మిక్కిలిగా ఉంది. మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరం. నరం అంటే మనుష్యుడు. అలాంటి మనిషి ఎక్కడ ఉన్నాడో ఎవరో నీకు తెలిసి ఉంటుంది. నువ్వు సమర్థుడివి. జ్ఞాతుం అంటే తెలుసుకొనుటకు, సమర్థ సమర్థుడవు, అసి అయి ఉన్నావు, సమర్థోసి అంటే సమర్థుడు అయి ఉన్నావు, నీవే సమర్థుడవు. ఎందుకంటే త్రిలోకాలు తిరుగుతావుకోనికి. హే మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుం ఏవం విధం నరం. ఏవం విధం ఇటువంటి గుణాలు అంటే పైన చెప్పబడినటువంటి గుణాలు కలిగినటువంటి నరుడైనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి నరుడు నీకు తెలిసే ఉంటాడు, నీకే తెలిసి ఉంటాడు. కాబట్టి నేను అతడెవరో వినాలని ఉంది అనే కోరిక నాలో కలిగిందయ్యా ఓ మహర్షి అని వాల్మీకి చెప్పగా నారదుడు ఈ విధంగా అంటున్నాడు. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః సృజతామితి చామంత్ర్య ప్రహృష్ణో వాక్యమబ్రవీత్. శ్రుత్వా చైతత్రిలోకజ్ఞో వాల్మీకేర్నారదో వచః సృజతామితి చామంత్ర్య ప్రహృష్ణో వాక్యమబ్రవీత్. దీని అర్థాన్ని చూద్దాం. శ్రుత్వా చ ఏతత్ త్రిలోకజ్ఞః వాల్మీకేః నారదో వచః. ఈ పదాలు చూడండి. శ్రూయతాం ఇతి చ ఆమంత్ర్య, ఆమంత్ర్య శ్రూయతామితి చ ఆమంత్ర్య. ఆమంత్ర్య అంటే సరే పిలవడం అన్నమాట. ప్రహృష్ణో వాక్యమబ్రవీత్. ఇక్కడ త్రిలోకజ్ఞ. త్రిలోకజ్ఞ అంటే ముల్లోకాలు, పాతాళలోకం నుండి భూలోకం నుండి స్వర్గలోకం వరకు అన్నమాట. త్రిలోకజ్ఞ త్రిలోకాల్లో ఉండే విషయాలన్నీ కూడా తెలిసినటువంటి ఆ వ్యక్తి ఏతచ్చుత్వ ఈ ముని పలికినటువంటి వాక్యాలను విని
వాల్మీకే నారదో వచః. వాల్మీకే అంటే వాల్మీకి చెప్పినటువంటి వచః అంటే ఆ వాక్యాలని త్రిలోకజ్ఞుడైనటువంటి నారదుడు ఏతత్ శ్రుత్వా ఈ విషయాలను విని శ్రూయతామితి సరే వినమయ్యా. శ్రూయతాం అంటే విను అని అర్థం. శ్రూయతామితి చ ఆమంత్ర్య సరేలే దగ్గరికి రా నేను చెప్తాను అన్నట్లుగా ఆమంత్ర్య పిలిచి ప్రహృష్ణో వాక్యం అబ్రవీత్. ప్రహృష్ణ బాగా సంతోషించినటువంటి వాడై వాక్యం మాటలను అబ్రవీత్ పలికెను. అంటే త్రిలోకజ్ఞుడైనటువంటి ఆ నారదుడు వాల్మీకి చెప్పినటువంటి అడిగినటువంటి ఆ మాటలకి సంతోషించినటువంటి వాడై ఓ వాల్మీకి సరే రావయ్యా చెప్తాను అని ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్షామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. బహవో దుర్లభాశ్చైవ ఏ త్వయా కీర్తితా గుణాః మునే వక్షామ్యహం బద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. శ్రూయతాం విను. ఏంటి దుర్లభ? బహవో అంటే మిక్కిలి, దుర్లభాశ్చైవ దుర్లభమైనటువంటి నీ చెప్పిన గుణాలు ఉన్నాయి చూసావా, అంతకు ముందు చెప్పావు. ఏంటి ఆత్మవాన్ క్రోధో జతవాన్ జ్యుతిమాన్ ఇలాంటివన్నీ గొప్ప గొప్ప గుణాలు. సాధారణంగా ఇలాంటి గుణాలన్నీ ఒక మనిషిలో ఉండడం అనేటువంటిది దుర్లభం. ఆ విషయాన్ని చెప్తున్నాడు. బహవో దుర్లభాశ్చైవ మిక్కిల దుర్లభమైనటువంటివి ఏంటి ఏవైతే నువ్వు చెప్పేవో గుణాలు ఏ త్వయా కీర్తిత గుణాః నీ చేత కీర్తింపబడిన అంటే చెప్పబడినటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో అలాంటి గుణాలు కలిగినటువంటి నరుడు దుర్లభము. అసలు దొరకడు వెతకడానికి, అన్ని సద్గుణాలు కలిగినటువంటి వాడు. అయినా తైర్యుక్త నేను బాగా జ్ఞాపకం తెచ్చుకొని మునే ఏ వాల్మీకి వక్షామ్యహం బుద్ధ్వా తైర్యుక్త బుద్ధితోటి నేను ఆలోచించి ఏ మునే వక్షామ్యహం నేను చెప్తాను. వక్షామి అంటే చెప్పడం అన్నమాట. అహం అంటే నేను, వక్షామి అహం వక్షామ్యహం. దీన్ని జనాదేశాన్ని అంటారు. వక్షామ్యహం బుద్ధ్వా తైర్యుక్త శ్రూయతాం నరః. అలాంటి గుణాలు కలిగిన బహవో దుర్లభాశ్చైవ అనేటువంటి గుణాలు కలిగినటువంటి అలాంటి నరుణ్ణి బుద్ధ్వా తైర్యుక్త జ్ఞప్తికి తెచ్చుకుని అహం వక్ష్యామి నేను చెప్తాను అలాంటి నరుని గురించి అని ఈ రెండో శ్లోకానికి